బేబీస్ పొట్టలో ఉన్నప్పుడు యూజువల్లీ లాస్ట్ 3 మంత్స్ నుంచి వాళ్ళు వినడం అనేది స్టార్ట్ చేస్తారు. అంటే మనం మాట్లాడింది కానీ, మనం వింటున్న మ్యూజిక్ కానీ బేబీస్‌కి కూడా వినపడుతుంది. సో, అందుకనే 28 వీక్స్ ఆన్వర్డ్స్ ఏందంటే చాలామందికి మ్యూజిక్ వినమంటాము, భక్తి గీతాలు, శ్లోకాస్ అట్లాంటివి వినమంటాం. అండ్ ఈవెన్ ఫాదర్స్ కూడా వాళ్ళు మాట్లాడేది, మదర్స్ వాళ్ళ వాయిస్ అవన్నీ కూడా బేబీస్ వినగలుగుతారు. సో, వాళ్ళు పొట్టలో ఉన్నప్పుడే వాళ్ళకి ఏంటంటే ఈ వాయిసెస్ అన్నీ కూడా ఫెమిలియర్ వాయిసెస్ లాగా అంటే అలవాటు అయిపోతుంది. కాకపోతే ఏంటంటే దేర్ ఆర్ సో మెనీ అదర్ డిస్టర్బెన్సెస్. ఇప్పుడు ఓన్లీ మన వాయిసే కాకుండా బేబీస్కి ఏంటంటే పొట్టలో ఉన్నప్పుడు ఈ హార్ట్ బీట్ సౌండ్ వినిపించడం కానీ, లేదు పేగులు కదలికలు అంటే బవల్ సౌండ్స్ కానీ, లేదా గర్గ్లింగ్ సౌండ్స్ అంటే కొందరికి పేగులు అరుస్తూ ఉంటాయి ఆ సౌండ్స్ కానీ, లేదు తేంపుల్లాగా గ్యాసెస్ లాగా వచ్చినప్పుడు ఆ సౌండ్స్, ఈ సౌండ్స్ పొట్టలో ఉన్నప్పుడు అవి వినిపిస్తుంటే అట్ ద సేమ్ టైం బయట నుంచి మనం మాట్లాడేది, మనం వినేది అన్నీ అవి కూడా వింటూ ఉంటారు. కాకపోతే ఏంటంటే మనకు పొట్టకి దగ్గరగా వచ్చి మాట్లాడినా, దగ్గరగా మ్యూజిక్ పెట్టినా కానీ అవి అనేది వాళ్ళు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళు వినగలుగుతారు. అండ్ దే విల్ క్యాచ్ ఇట్ అప్. అంటే అది వాళ్ళకి మెమరీలో ఉండిపోతుంది ఆ వాయిసెస్ అనేది.